డైలీ టేస్ట్ ది డైలీ. ఒకప్పుడు పార్టీ అధినేతకు ఆమె వీర విధేయురాలు. ఆయన కోసం ఏకంగా ఎమ్మెల్యే పదవినే త్యాగం చేశారు. అనంతర కాలంలో ఆమె త్యాగానికి తగిన ఫలితం దక్కింది. గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు పూర్వ వైభవం కోసం ఆమె ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఆమె పొలిటికల్ గా యాక్టివ్ కావడం టెన్షన్ పుట్టిస్తోందా? ఏ నియోజకవర్గాల నేతలు ఆమె పర్యటనలు చూసి భయపడిపోతున్నారు? మాజీ మంత్రి సుచరిత మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. మొదట తాను 3 సార్లు గెలిచిన ప్రత్తిపాడు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారట. కొద్ది రోజుల పాటు పత్తిపాడు వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. దీంతో పత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ కిరణ్ కి తన పదవిని సుచరిత ఎక్కడ లాగేసుకుంటారోనన్న భయం మొదలైందట. అందుకు తగ్గట్టుగానే సుచరిత తరచూ ప్రత్తిపాడులో వైసీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లడం, శుభకార్యాలకు హాజరవుతున్నారనే టాక్ నడుస్తోంది. ఇటీవల పత్తిపాడు ఎంపీపీ పదవి వ్యవహారంలోనూ సుచరిత జోక్యం చేసుకోవడం వైసీపీలో గందరగోళానికి దారితీసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చివరకు పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమడిగిందనే చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం సుచరిత తాడికొండ నియోజకవర్గంలో పర్యటించారు. ఆమె వస్తున్నారని ముందే తెలుసుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సమావేశానికి హాజరయ్యారట. దీంతో తాడికొండ వైసీపీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబుకు టెన్షన్ మొదలైందనే టాక్ నడుస్తోంది. అసలే తాడికొండ వైసీపీలో గ్రూపు విభేదాలున్నాయి. డైమండ్ బాబు తీరు నచ్చని అసమ్మతి నేతలు ఏకంగా సమావేశాలు కూడా నిర్వహించారు. ఇన్ఛార్జ్ డైమండ్ బాబు తీరుపై నేరుగా విమర్శలు చేశారు అసమ్మతి నేతలు. ఆ తర్వాత అసమ్మతి నేతలు పార్టీ పెద్దల వద్దకు వెళ్లి డైమండ్ బాబు తీరుపై ఫిర్యాదు కూడా చేశారట. ఇలా డైమండ్ బాబు పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే సుచరిత మళ్లీ తాడికొండలో ఎంట్రీ ఇవ్వడం, వైసీపీలోని అసమ్మతి వర్గం ఆమె పర్యటనకు వెళ్లడం ప్రస్తుత ఇన్ఛార్జ్ డైమండ్ బాబు వర్గానికి మింగుడు పడ్డలేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో అటు పత్తిపాడు, ఇటు తాడికొండ వైసీపీలో కలకలం మొదలైంది. సుచరిత రెండింట్లో ఏ నియోజకవర్గంపై కన్నేశారో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందట. సుచరిత ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో పర్యటించడం, 2 నియోజకవర్గాల నేతలతో నిత్యం సమావేశమవుతూ వస్తూ ఉండడంతో ఇద్దరు ఇన్ఛార్జీల్లో టెన్షన్ మొదలయ్యిందనే టాక్ వినిపిస్తోంది. సుచరిత ఎంట్రీ ఈ 2 చోట్ల ఎలాంటి పరిస్థితులకి దారి తీస్తుంది అనేది వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో కూడా పత్తిపాడు నుంచి పోటీ చేయాలని సుచరిత భావించారట. కానీ అధిష్టానం మాత్రం ఆమెకు తాడికొండకు పంపించిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. ప్రత్తిపాడు నుంచి బలసాని కిరణ్ కుమార్ కు పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ప్రత్తిపాడులో కిరణ్, తాడికొండలో సుచరిత ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత సుచరిత పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు. ఆమె సైలెంట్ అవడంతో తాడికొండ వైసీపీ ఇన్ఛార్జిగా గుంటూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబును నియమించారు. దీంతో సుచరిత పొలిటికల్ కెరియర్ పై నీలనీడలు కమ్ముకున్నట్లయింది. ఇప్పుడు మళ్లీ సుచరిత యాక్టివ్ కావడంతో పార్టీలోని ఆమె ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా పోతోందట. జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మేకతోటి సుచరిత ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సుచరితను రాజకీయంగా ప్రోత్సహించింది వైఎస్ఆర్ఏ. అప్పట్లో ఫిరంగిపురం జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు కూడా మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. మరి సుచరితను పార్టీ హైకమాండ్ ఎలా ఆదరిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.